అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఘనమైన కార్యాలు మీ బ్రతుకులు మీరు చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నందుకు ఒక సేవకుడిగా నేను ప్రభుని ఎంతగానో గణపరుస్తున్నాను. ఈ వీడియోస్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడితే తప్పకుండా అనేక మందికి మీరు షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలాసార్లు అన్ని పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు ఇంకంతా అయిపోయింది, ఇంకే మార్గం లేదని మనం చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అప్పుల సమస్య తీరకపోయేసరికి ఇంకెక్కడితో నా బ్రతుకు అయిపోయింది, ఇంక బ్రతుకుండి ఏం ప్రయోజనం, ఇంకంతా అయిపోయిందని వెనుకడుగు వేస్తున్నారు. వివాహాలు సరైన సమయానికి జరగకపోయేసరికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఓడిపోయేసరికి, ఆరోగ్య పరిస్థితులు కూడా కృంగిపోయి ఇంకంతా అయిపోయింది, నా బ్రతుకులు ఇంకే ద్వారం తెరవబడదని నిరుత్సాహపడి వెనుకడుగు వేస్తేనేమో ఈరోజు సూటిగా నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మన శక్తి మీద, మన జ్ఞానం మీద, మన బలం మీద ఆధారపడ్డాం. అలా ఆధారపడితే ఖచ్చితంగా మనం ఓడిపోతాం. అలా ఆధారపడితే ఇంకెటు మార్గం మనకు దొరకదు. కానీ ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో మనల్ని కాపాడడానికి ఒక దేవుడు ఉన్నాడన్న సంగతి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నా జీవితంలో ఒకరోజు నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మా తల్లిగారు, మా తండ్రి గారు, మా సంఘ బిడ్డలు, మా బంధువులకే తెలిసింది. మొదట నాకు క్యాన్సర్ అని తెలియదు. నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు, రక్తం 4కి వచ్చేసింది, ప్లేట్లెట్స్ 15,000 కంటే తక్కువ ఉన్నాయి, WBC కౌంట్ వేరల్లోకి పోయింది. మా తల్లిగారికి అందరూ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? ఇంక అయిపోయిందమ్మా, మీ అబ్బాయి బ్రతకడు, ఇంకా ఆఖరి కోరికలు ఏమన్నంటే తీర్చేయమన్నారు. ఆ టైంలో నా పరిస్థితి ఎలా ఉందంటే తిండికి కరువాసిపోయి ఉన్నాను. అప్పుడే భోజనం చేసి 3.5 నెలల పైన అయిపోయింది. ఆ రోజు మీరే కనుక నా దగ్గరికి వచ్చాయా, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు అంటే, మిగిలిపోయిన ఎంగిలి మెతుకులైనా తీసుకొచ్చి నా చేతులు పెట్టండి అయ్యా, కడుపు నిండా భోంచేస్తాను, నొప్పి తెలియకుండా విషమిచ్చి చంపేయమని బ్రతిమాలుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న నాకు వైద్యులందరూ అన్నారు, ఇంకెక్కడితో అయిపోయిందమ్మా, మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు, 60-70 లక్షలు అవుతాయి అన్నారు. కానీ మా తల్లిదండ్రులు వెనుకడుగు వేయకుండా ఈ ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు ఉన్నారు అన్న సంగతి జ్ఞాపకుంచుకొని విశ్వాసంతో అడుగులు ముందుకేశారు. దేవుడి రోజున మమ్మల్ని నిలబెట్టారు. వాక్యాన్ని ఈ మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ మాట మనం చదవగలిగితే, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. మనకి ఆపత్కాలం వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ ఒక్కరు మనకి సాయం చేయరు. అందరూ ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే, ఇంక నీ బ్రతుకులు ఏమవ్వదయ్యా, ఇంక నీ బ్రతుకులు నువ్వేం చేయలేవయ్యా, నీకు సాధ్యం కాదయ్యా, నీ అప్పులు తీరవు, నీకు వివాహం జరగదు, నీకు ఉద్యోగం రాదు, ఇంక ప్రయత్నాలు చేయొద్దు, నీ ఆరోగ్యం బాగుపడదని రకరకాల సలహాలు నీకు వినిపిస్తున్నా ఈరోజు నేను ఒక మాట చెప్తాను. ఆపత్కాలములో మనల్ని బలపరచగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన మన సహాయకుడు. ఆయన నీ పక్షాన్ని నిలబడడానికి ఇష్టపడుతున్నారు. ఎన్నడూ వెనుకడుగు వేయద్దు. విశ్వాసంతో ఒక అడుగు ముందుకై భవిష్యత్తు అద్భుతంగా మార్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మనుషుల మాటలు వినకుండా దేవుని మీద ఆధారపడి ఒక అడుగు ముందుకై నీ ఓటములని విజయములుగా మార్చడానికి నా ప్రభు ఉన్నాడు. ఇంకంతా అయిపోయిందని నువ్వు అనుకోద్దు. దేవుడు ఒక నూతన ప్రారంభాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అన్న విశ్వాసంతో అడుగులు ముందుకై సంతోషకరమైన సాక్ష్యాలని బ్రతుకులను వింటావు. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. విశ్వాసాన్ని కోల్పోద్దు. గాడ్ బ్లెస్ యూ.